మహారాష్ట్రలో ఒక రైతు వడ్డీలకి డబ్బులు ఇస్తారు కదా, ఫైనాన్స్ వ్యాపారస్తులు అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్ట. పెద్ద పాల బిజినెస్ పెడదాం, ఆవులను కొందాం, గేదెలను కొందాం అని చెప్పి పాల బిజినెస్ పెడదామని చెప్పి అప్పు తెచ్చట. ఎంత? ₹1,00,000. అయితే ఆవులను కొన్నట్ట ఆయన. కొన్న తర్వాత ఆవులు కాస్త సాయంత్రం డైరీ పెట్టకముందే ఆవులు కాస్త చనిపోయినాయట. చనిపోతే ₹1,00,000 తెచ్చాడు. కానీ రోజుకి దాని అద్దెంతో తెలుసా? దాని వడ్డీ ఎంతో తెలుసా మీకు? ₹10,000. లక్షకి ₹10,000 వడ్డీకి తీసుకొచ్చాట ఆయన. తీసుకొచ్చిన తర్వాత అవి చనిపోయినాయి. డైరీ పెడదామంటే ఆవులు లేవు, గేదెలు. మరి ఈయన అప్పు ఎలా తీర్చాలో తెలియక అతనికున్న పొలము, ఇళ్ళు, ఇంట్లో సామాన్లు మొత్తం కలిసి అమ్మేసేసి అప్పు తీర్చినా కూడా అవలా. ఇంతకీ మీరందరూ చెప్పండి, అప్పు ఎంత అయిందో తెలుసా? ₹75,00,000. ₹1,00,000 అప్పు తీసుకుంటే 75 లక్షలు అయింది అప్పు. నువ్వు అది కడతావా చస్తావా అని చెప్పి ఈ వడ్డీ వ్యాపారస్తులు అతను ఎంబడి పట్టడం స్టార్ట్ చేశారు. ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు అన్నట్ట, నీ కిడ్నీ అమ్మేసి మాకు అప్పు తీర్చు అని చెప్పారట. అలా చెప్పి వాళ్ళే కలకత్తా పంపించి ఆ కలకత్తాలో బ్రోకర్ని మాట్లాడుకుని అతను కిడ్నీ అమ్మితే అతనికి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి 7 లక్షలు ఎంత వచ్చినాయట, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినా ఇంకా సరిపోక ఇంకా వేధించేస్తుంటే అతను పోలీసులకు ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా సరే పోలీసులు అసలు రెస్పాన్స్ అవ్వలేదట. ఇప్పుడు నేను బాంబే వెళ్ళి అక్కడ అసెంబ్లీ దగ్గర కూర్చుని ధర్నా చేస్తాను, అక్కడ నేను ఊరేసుకుంటాను ఆ పెళ్ళం పిల్లలతో అని చెప్పి ఇప్పటికి జ్ఞానోదయం అయింది. ₹1,00,000 డబ్బులు తీసుకోవడం ఏంటి, 75 లక్షలు అప్పు అవ్వడం ఏంటి, దాన్ని మళ్ళీ కిడ్నీ అమ్మడం ఏంటి, ఇవన్నీ పక్క వాళ్ళన్నా తెలివిగా చెప్పకపోవడం ఏంటి, పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటి, ఇవన్నీ ఏంటంటారు? ఇన్ని వచ్చినాయి పాపం. ఆ రైతు పాల వ్యాపారం పెట్టుకుందాం పాపం, ఆ వచ్చిన దాంతో ఏమవుతుందిలే ₹1,00,000 ఎంతలోకి తీరుస్తాం అనుకున్నాడు. రోజుకి ₹10,000 చొప్పున 10 రోజులకే అతని డబ్బులు పెద్ద పెద్దగా అప్పు ఎక్కువైపోవడం మొదలుపెట్టింది. మీరందరూ ఏమంటారు? ఇలా నిజంగా ₹1,00,000కి ₹10,000 రోజువారీ వడ్డీ ఉందా? రోజువారీ వడ్డీ నెలకి 10,000 అనుకున్నా నేను. కాదు, రోజుకు 10,000 ₹1,00,000 తీసుకుంటే అది పరిస్థితి. నిజంగా అంత ఉందంటారా? కానీ ఉన్నా లేకపోయినా కిడ్నీ అమ్మిచ్చారు, సామాన్లు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు, ఆవులు గేదెలు చచ్చిపోయినాయి, నిలువు నీళ్ళు లేకుండా రోడ్డు మీద ఎవరైనా పెడితే తినే పరిస్థితికి ఆ రైతు వచ్చాడు. అది పరిస్థితి. అప్పులు చేసే ముందు ఆలోచించండి. ఆ చేసే వ్యక్తులు తీసుకునే దగ్గర కూడా ఎలాంటి వాళ్ళో ఒకసారి చూసుకుని తీసుకోండి. ఓకేనా?